అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఒక 20 డేస్ దాకా పాడవకుండా మంచి ఫ్లేవర్తోని కలర్తోని ఉండాలంటే ఒక చిన్న టిప్స్ అయితే పాటిస్తే మనకి చక్కగా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా 20 డేస్ పాటు నిల్వ ఉంటుంది. సో దానికోసం మనం అంటే వెల్లుల్లి ఎక్కువ ఉండాలి, అల్లం క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువగానే ఉండాలి. సో అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా టేస్ట్ బాగుంటుంది. నేను సపోజ్ మీకు కొలత ఏంటి అని అంటే ఇప్పుడు 4 కప్స్ ఆఫ్ వెల్లుల్లి తీసుకుంటే అల్లం వచ్చేసి 3 కప్సే తీసుకోవాలన్నమాట. సో దాన్ని మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, సో కొద్దిగా హీట్ చేసేసి దాన్ని ఆ హీట్ అంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకొని మీరు మిక్సీ పట్టించేసుకోండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా 20 డేస్ దాకా కంపల్సరీగా నిల్వ ఉంటుంది. అసలు ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ ఏది మిస్ అవ్వదు, చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది పసుపు కూడా యాడ్ చేస్తారు, మీ ఇష్టం అన్నమాట. పసుపు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు కుక్ చేసేటప్పుడు ఎలాగో వేసుకుంటారు కాబట్టి అది మీ ఒపీనియన్, మీ చాయిస్ అనమాట. అంతేమాట, చాలా చాలా బాగుంటుంది. టిప్ చాలా యూజ్ అవుతుంది. సో సాల్ట్ మటుకు అస్సలు వేయద్దు, పాసెక్కిపోతుంది. సో స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో సాల్ట్ వేయకుండా ఓన్లీ పచ్చిగానే సో మిక్సీ పట్టించుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అల్లం తొక్క తీసేయండి, వెల్లుల్లి కూడా సైడ్స్ ఉంటాయి కదా అవి తీసేసి చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టించుకొని స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.